ష్యూర్ మీరే ఆలస్యం. నేను ఊర్లోనే ఉన్నాను. కాకపోతే కొత్తగా కళింగ హోటల్ ఓపెన్ అయింది కదా, అక్కడ 4 రోజులు ఉందామని వచ్చాను. ఏం పర్వాలేదు, మీరు మనిషిని పంపించండి, నేను క్యాష్ ఇచ్చి పంపిస్తా. 2 lakhs చాలు కదా? ఓకే ఓకే, ఉంటాను. సీత, రాత్రి పెద్దావిడికి లాకర్లో పెట్టమని క్యాష్ ఇచ్చాను. అందులోంచి ఒక 2 lakhs తెచ్చివ్వు, అర్జెంటుగా కావాలి. అలాగా, సరే. ఏమిటి సీత, ఏమిటట? అమ్మమ్మ గారు, రాత్రి వీళ్ళంతా క్యాష్ వాల్యుబుల్ రింగ్స్ మీకు లాకర్లో పెట్టమని ఇచ్చారు కదా. స్వర్ణకి 2 lakhs అర్జెంటుగా కావాలంట. సరే, లాకర్లో నుంచి తీసి త్వరగా రావాలి. అదే పని మీద ఉన్నానుగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.